శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనము. మీ హృదయములు తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. అవును, మన జీవితంలో మత్తు అంటే నిద్రమత్తు. ఈ మత్తు అన్నటువంటిది ఏ రూపంలో ఉన్నా కూడా నిద్రపోవాల్సిందే. ఈరోజు ఎంతోమంది మద్యపానం సేవించడం ద్వారా తమ్మును తామే మత్తులుగా చేసుకుంటూ ఉంటున్నారు. అందును బట్టి ఏమర్థమవుతుందండి అంటే వారు గాఢ నిద్ర కలిగించే అపవాదికి అవకాశం ఇస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. వారు త్రాగి రాత్రింబవళ్ళు నిద్రపోయినట్లయితే వారు సోమరులుగా మారిపోతారు. వారు దరిద్రాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. కష్టపడ్డం మానేస్తున్నారు. రాత్రి పగలు ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటున్నారు. ఏ పని కూడా చేయలేరు పిల్లరా. అందును బట్టి కష్టపడకుండా ధనం సంపాదించాలి అన్నటువంటి అపవాది యొక్క మరొక మార్గం అని కూడా నేను దీన్ని విషయాన్ని బట్టి చెప్పగలుగుతాను. నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి మరొక సమస్య గాఢమైన నిద్ర. మన జీవితంలో ఈ నిద్రను కలిగించే అపవాది అని గుర్తించుకోవాలి. చాలామంది వారి నిద్ర సమస్యను గుర్తిస్తారు, కానీ అందుకు కారణమైనటువంటి అపవాదిని బయటకు వెళ్ళగొట్టలేకపోతూ ఉంటున్నారు. మీరు ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నంత వరకు దేవుని స్వరాన్ని వెళ్ళలేరు, దేవుని ఉద్దేశం నెరవేర్చలేరు, దేవుని పని కూడా చేయలేరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ గాఢ నిద్ర అన్నటువంటిది, ఈ మత్తు అన్నటువంటిదని తొలగించుకుంటే మాత్రం మన భవిష్యత్తు, మన ఆత్మీయ జీవితం, కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగాను ఆశ్చర్యకరంగాను ఉంటుంది. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలు ప్రభువా, మరి రేపటి ఉదయకాల సమయంలో లేచి మీ దైవ సన్నిధిలో మీరు ఇచ్చే సందేశాన్ని విని వారిలో క్రియ చేస్తున్న అపవాది నిద్ర అన్నటువంటి మత్తును తొలగించుకోవడానికి సహాయం చేస్తారన్న విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.